హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ప్రకృతి మాతకి, విశ్వమాతకి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం శాంత మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రాంపా మాస్టర్ గారికి, నితిక ఏంజల్ కి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నేను ఈరోజు హిమాలయ రహస్యాలు అన్న పుస్తకంలోని పైలట్ బాబా అనుభవాలు అనే భాగాన్ని చదువుతున్నానండి. 6వ రోజు ఈరోజు. 9వ అధ్యాయము, 8 అధ్యాయాలు అయిపోయాయి. ఈరోజు 9వ అధ్యాయము ప్రారంభిస్తున్నాము. సమాధిలో యోగి బహురూపాలు గురించి ఇచ్చారు. ఇక్కడ గాఢ సమాధిలో నన్ను మంచులో పూడ్చిపెట్టారు. యథార్థానికి నేను శవమైపోయాను. అదే సమయంలో నేను సూక్ష్మ రూపంలో ఆ మంచు గొయ్యి నుంచి బయటకు వచ్చాను. సూక్ష్మ రూపానికి అవసరమైన మానవ శక్తులన్నీ ఉన్నాయి. నేను బయటకు వచ్చినప్పుడు వాతావరణంలో తేలియాడుతున్న వివిధ జీవ రూపాలు అనేకం నా దృష్టిని ఆకర్షించాయి. కొంచెం సేపటి తర్వాత 23 మహాత్ముల బృందము సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ నా దగ్గరకు వచ్చారు. వారిలో కొందరు మధురదాసు, అవతార్ బాబా, మహావతార్ బాబా, గండా బాబా వంటి వారు నాకు తెలిసిన వారే. నాకు తెలియని వారు కూడా కొందరు ఉన్నారు. శ్రీ సర్వేశ్వరానందజీ నన్ను నగీనార్ గిరిజీకి పరిచయం చేశాడు. ఆయన పొట్టిగా, నల్లగా, పొడవైన జుట్టుతో ఉన్నాడు. అలాగే అవధూతు నిఖిలేశ్వరానందజీ నన్ను నగీనార్ గిరిజీకి పరిచయం చేశాడు. ఆయన పొడవైన జుట్టుతో ఉన్నాడు. అలాగే అవధూతు నిఖిలేశ్వరజీకి కూడా పరిచయం చేశాడు. సర్వేశ్వరానందజీకి నాకు పాత పరిచయస్తుడు. అప్పుడప్పుడు ఆయన నాకు సహాయ సహకారాలను అందజేస్తుంటాడు. ఆయన ఈ భూమి మీద 670 ఏళ్లుగా సంచరిస్తున్నాడు. ఆయన సంచారాలు గంగోత్రి, తిహారీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గంగా, మిలన్ గంగా నదుల సంగమం వద్ద ఉన్న గుహలో ఆయన నివసిస్తాడు. మేమింకా పిండారిలో ఉండగానే బెంగాల్ తాంత్రిక సాంప్రదాయానికి చెందిన సన్యాసి కాళీబాబా వచ్చి మాలో చేరాడు. ఆయనది భారీ కాయం, కానీ కాలిన శరీరంతో, గాయాలతో చూడ్డానికి బీభత్సంగా ఉన్నాడు. నేను మహాత్ముల బృందంలో స్వేచ్ఛగా సంచరించడం చూసి అతడు చాలా నిరుత్సాహపడ్డాడు. సర్వేశ్వరానందజీ వైపు తప్పు చేసావన్నట్లు కోపంగా చూశాడు. అతడు అలా కోపంగా చూసినందున వ్యాకుల పడక సర్వేశ్వరానందజీ అనునయ స్వరంతో ఇలా అన్నారు: కాళీబాబా, నేను అతడికి రహస్యాలేవి చెప్పలేదు. ఈ మహాత్ముడు మహర్షుల ఆశ్రయం పొందాడని నీవు ఇప్పటికీ బహుశా గ్రహించి ఉంటావు. అందువలన నీవు నీ దురుద్దేశాన్ని విసర్జించి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని వేడుకుంటున్నాను. భగవతీ మాత ఆశీస్సులు పొంది కూడా మరొకరి శరీరాన్ని సంపాదించాలని ఎందుకు పట్టుదలతో ఉన్నావు? ఈ ప్రదేశం అంతా రక్షణ వలయంలో ఉంది. ఈ అవరోధాన్ని నీవు బహుశా దాటలేవు. నీ వైఖరి మహాపురుషులకు తగినది కాదు. ఈ సంభాషణను వారికి తెలియకుండా విన్నాం. ఆశ్చర్యపోయాం. కాళీబాబా నా శరీరాన్ని బయటకు తీసి తన భవిష్యత్తు ప్రయాణాలకు వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుసుకొని నిర్ఘాంతపోయాం.
అతని అవసరాలకు సరిపోయే మంచి ఆరోగ్యకరమైన దేహాన్ని గోరీల దొడ్డి నుంచి తేవడానికి ప్రయత్నిస్తానా అని అతనికి మందస్వరంతో హామీ ఇచ్చాను. పిండారిలో చీకటి పడడంతో మేము ఎవరి దారిన వారు వెళ్ళిపోయాం. ప్రారంభ కాలంలో నా ఆకాశ ఆ గమనాన్ని అతివేగంగా సాగించాను. పువ్వులతో నిండిన ఒక విశాలమైన సరస్సు కనపడడంతో నా వేగం తగ్గిపోయింది. పండు వెన్నెల్లో సరస్సు వెండిలా మెరిసిపోతున్నది. అక్కడ ఒక సుందర కన్య నన్ను భూమి మీదకు ఆకర్షించింది. నేను క్రిందికి దిగగానే నా రూపాన్ని తగ్గించుకొని క్రొత్తగా సృష్టించుకున్న భౌతిక రూపంలో సరస్సు అంచుకు నడిచాను. నేను సరస్సు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడున్న యువతి మీనాక్షి తప్ప మరెవరూ కాదని తేలింది. కొంచెం సేపటి తర్వాత నా చుట్టూ ఆడుతూ పాడుతున్న అందాల భామలు మోగారు. తమ అందంతో శృంగారంతో నన్ను మరులు కొల్పడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నేను సులభంగా వారిని వదిలించుకుని గుడి వైపు నడుచుకుంటూ వెళ్ళాను. అది సరస్సు యొక్క సరిహద్దు రేఖపై ఉన్నది. గుడి వద్దనున్న పెద్ద రావి చెట్టు, చిన్న కుటీరం నాలో ఏవో పాత జ్ఞాపకాలను రేపాయి. గుడికి వెళ్లే దారిలో ఒక పెద్ద తెల్లని ఏనుగు ఉంది. దానిని కలత పెట్టకుండా నేను గుడి మెట్ల వద్దకు చేరి ఎక్కబోతుండగా మీనాక్షి నిద్రపోతున్న ఏనుగులను లేపి నా పైకి ఉసికొల్పడం ద్వారా నాకు ఒక క్రొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఏనుగు తన తొండంతో నా పాదాన్ని పట్టుకొని నేను భౌతిక రూపం వదిలివేయడానికి అంతరాయం కలిగించింది. నా పాదాన్ని వదిలించుకోవడానికి విఫలయత్నం చేసి చివరకు అలా నిలబడే భౌతిక రూప విసర్జన కొనసాగించాను. ఎట్టకేలకు అది నా పాదాన్ని వదిలి వేసింది. అందాల యువతలతో మీనాక్షి అలా చూస్తుండిపోయింది. నేను ఆ స్థలాన్ని వెళ్ళబోతుండగా అందగాడైన ఒక పురుషుడి చేతిలో పులిపిల్లను పట్టుకొని నాకేసి వచ్చాడు. అతని చూపులు దివ్యంగా ఉన్నాయి. మొదట అతడు పులిపిల్లను నా చేతికిచ్చి తర్వాత తెల్ల ఏనుగును లాలించడానికి వెళ్ళాడు. కానీ నేను సూక్ష్మ శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. దివ్య పురుషుడైన దేవేంద్రుడు ఒక్కడే ఉన్నాడు. భక్తి సంతోషాలతో ఆయనకు స్వాగతం చెప్పి నన్ను గురించి, నా శవ సమాధి గురించి ఆయనకి తెలియపరిచారు. ఇంకా ఇలా చెప్పాను, దేవరాజా, నేను ఏ కోరిక లేకుండా సమాధిలో మునిగి ఉన్నానో బ్రహ్మాండ అన్వేషణే నా సమాధి యొక్క ధ్యేయం. భూలోక వాసులకు దేవతల శుభాకాంక్షలు అర్థించాలని నా కోరిక. వేదాలు దేవీ దేవతల గురించి, వారి లోకాల గురించి చెప్పే కథలు ప్రామాణికమైన సత్యాలేనని నిరూపించాలని ఆరాటపడుతున్నాను. ఇందుకు సంబంధించిన అనుభవాలను పొందటం నాకు సాధ్యమేనా కాదా తెలుసుకోగోరుతున్నాను. నా అనుభవాలు భౌతిక ప్రపంచవాసులకు తెలియపరచాలని నా ఉద్దేశం. దేవేంద్రుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. నేనిక్కడకు స్వాగతం చెబుతున్నాను. అంతరిక్ష ద్వారాలు ఆత్మ నిరతులైన వారందరికీ తెరిచే ఉంటాయి. వారికి ఇష్టమైన ఏ చోటికైనా ప్రయాణించవచ్చు. వారి సంరక్షణ బాధ్యత నాదే. వారి కోరికలను తీర్చడం నా కర్తవ్యం. ప్రాపంచిక వాంఛల నుంచి ముక్తులైన వారికి ఏ అందము, ఆకర్షణ, అవరోధం కాజాలదు. మీనాక్షి అయినా, మేనక, ఊరుషి అయినా వారి దారికి అడ్డు రాలేరు. పరిణామ క్రమంలో ఆదిమ మానవుడు నాగరికుడైనట్లుగా మేము ఒకప్పుడు మానవులమే అయినా ఈ ఉన్నతమైన దివ్య స్థితికి చేరుకోగలిగాం. మాకంటే ఉన్నతమైన శివత్వము, గోలోకము, బ్రహ్మలోకము అవి దేవత్వం నుంచి పరిణామం చెందినవే. కాబట్టి మాలో ఎవరి యోగ్యతను బట్టి వారు ఏ లోకానికైనా వెళ్ళగలరు. మనుషులలో ఆత్మస్థితి పొంది మహాపురుషులైన వారు తమ సంకల్ప శక్తి చేత ఇష్టానుసారం సంచరించగలరు. దేవలోక వాసులు కూడా అలాంటి సంకల్ప శక్తి చేతనే సంచరిస్తుంటారు. మనమందరము బ్రహ్మాండం యొక్క అనివార్య అంశాలమే. కాబట్టి ఆత్మ నిరతుడైన వాడు స్వేచ్ఛగా బ్రహ్మాండమంతా అన్వేషించవచ్చు. ఈ దివ్యానుభవాన్ని పొందడానికి అర్హుడు కావాలంటే పరతత్వాన్ని జీర్ణించుకొని అందులో లీనమైపోవాలి. బ్రహ్మాండం యొక్క విరాట్ రూపం ఆత్మ సాక్షాత్కారం పొందిన వారే దర్శించగలరు. విరాట్ సూక్ష్మంలోను, సూక్ష్మం విరాట్లోనూ ఉన్నాయి.
పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉన్నది. దేవేంద్రుని వాగ్దాన వాగ్దారణలో ఆలోచనలో రేకెత్తించింది. నేను ఇలా ఆలోచించసాగాను. మనిషికి దేవతకి మధ్య వ్యత్యాసం ఏమున్నది? వారికి ఉన్న భౌతిక లక్షణాలే మనకున్నాయి. మన జీవిత విధానం కూడా దాదాపు అలాగే ఉంటుంది. కాకపోతే మనం భూమి మీద ఉంటాము, వారు అంతరిక్షంలో ఉంటారు. మనం శాస్త్ర పరిశోధనల ద్వారా అంతరిక్షానికి ప్రయాణిస్తున్నాం. వారేమో సంకల్ప బలంతో భూమిపైకి వస్తున్నారు. భూమిపైన కూడా కొందరు మహాపురుషులు ఎప్పుడైనా ఎక్కడికైనా తమ సంకల్ప మాత్రం చేత వెళ్ళగలిగిన వారున్నారు. వారి చలనం వారి భావాల్లో ఉంటుంది. ఈ భావాలు నా మనసులో కల్లోలాన్ని రేపాయి. మరొక దృష్టికోణం నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. మనిషి ఈ భౌతిక ప్రపంచ పరిమితులను ఎందుకు కట్టుబడి ఉంటున్నాడు? భౌతిక ప్రపంచ పరిస్థితులకు ఎందుకు కట్టుబడి ఉంటున్నాడు? అతడు తన ఇంద్రియ గోచరమైనదంతా సత్యమేనని భ్రమపడుతున్నాడు. తత్ఫలితంగా భౌతిక పరిమితులను అతిక్రమించి ఆధ్యాత్మిక తలంపై జీవించే వారి భావాలను ఖండించడానికి సిద్ధమవుతాడు. అలాంటి సిద్ధుల రచనలను, వాక్కులను వట్టి కల్పనలని, అసత్యాలని కొట్టిపారేస్తాడు. అడవుల్లో ఉండే ఆదిమజాతి మానవుడు నాగరిక ప్రపంచంలో కలవడానికి సంకోచిస్తాడు. ఇది మనం తరచుగా చూస్తుంటాం. ఋషులను అనుచితంగా విమర్శించటం వల్ల విమర్శకుని డొల్లతనమే బయటపడుతున్నది. ప్రబుద్ధాత్ములైన మన పూర్వీకులను ఉన్నత స్థాయిలోకి వెళ్లి మన దేవతలైన వారిని పూజించటానికి బదులు సిగ్గు లేకుండా సమకాలీన రాజకీయ నాయకులను పూజించటానికి ఇష్టపడుతున్నారు జనం. ఇలా నా భావాలు ప్రక్కదారి పట్టడం ఎంతోసేపు కొనసాగలేదు. త్వరలోనే దారి మార్చి అంతరిక్షంలో ప్రయాణించడం మొదలుపెట్టాను. దైవత్వాన్ని కనిపెట్టడమే నా ధ్యేయం. అందుకని జగన్మాతను నిశ్శబ్దంగా ప్రార్థించాను. తర్వాత అంతరిక్ష యాత్ర చేశాను. నా వేగము నా భావ తరంగాల నుంచే ఉద్భవిస్తున్నది. అంతరిక్షం నాకు ప్రబద్ధమైన అగ్నిపర్వతంలా గోచరించింది. జగన్మాత యొక్క మందస్మిత వదనాన్ని ఇతర ముఖాల కంటే వేరుగా చూడగలిగాను. జగదంబ ఆశీస్సుల బలంతో ముందుకు వెళ్లి అనేక గ్రహాలను, లోకాలను దర్శించాను. సిద్ధలోకంలో గాఢ సమాధిలో ఉన్న గౌతమ బుద్ధుడిని చూశాను. ఆయన కణతల నుంచి పసుపు పచ్చని కాంతి ప్రసరిస్తున్నది. ఇంకొంచెం దూరంలో యేసుక్రీస్తును చూశాను. ఆయన చుట్టూ తెల్లని కాంతి ఉన్నది. పలుచని ఆయన దేహం ముందుకు వంగి ఉన్నది. ఆయన శిష్యులు ఇద్దరు ప్రక్కనే కూర్చున్నారు. అదృష్టవశాత్తు గురువు గోరఖ్నాథుని దర్శనమైంది. ఆయన భూలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించాడు. నన్ను చూసి చాలా సంతోషించాడు. శక్తి యొక్క రక్షణలో ఉన్న నన్ను చూసి ఆనందంతో నాట్యం చేశాడు. కొంచెం సేపటి తర్వాత ఆయన ఇలా అన్నాడు, ఇక్కడ మత వివక్ష ఉండదు. ఈ తలంలో నివసించేవారు ఆత్మసిద్ధి పొందిన ఆధ్యాత్మికవాదులు. వారికి ఎటువంటి మత సంబంధాలు ఉండవు. బుద్ధుడు, మహావీరుడు, క్రీస్తు, మహమ్మదు, ఋషులు, పూజారులు ఈ అంతరిక్షంలో కనిపిస్తారు. మానవులు చూసినట్లే దేవతలు కూడా తరచుగా రాగద్వేషాలను ప్రదర్శిస్తారు. కానీ ప్రబుద్ధ ఆత్మలైన ఈ అధ్యాత్మవాదులు సర్వులను ప్రేమించడం తప్ప మరొకటి ఎరగరు. మరికొందరు ఋషులను, మహాత్ములను పరిచయం చేసిన అనంతరం గోరఖ్నాథుడు భూతలంపై దిగనారంభించాడు. నేను ఇంకా ముందుకు వెళ్ళాను. అన్ని వైపులా వెదికాను. గ్రహాలన్నింటిలో ఏదో ఒక రకమైన జీవ రూపాలు ఉన్నట్లు కనుగొన్నాను. ఇంకా ముందుకు వెళ్ళేసరికి జగదంబ రూపం గోచరించింది. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అడుగడుగునా నాకు ప్రోత్సాహం ఇస్తున్నదే ఆ జగన్మాత. ముఖము ఇది వరకు చూసినట్లుగానే ఉన్నది, కానీ ఇప్పుడు ఆమెకి అష్టభుజాలు ఉన్నాయి. అష్టభుజి అయిన అమ్మను చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. జగన్మాత నన్ను పైకి చూడమని సైగ చేసింది. అలా చేసేసరికి గుండ్రంగా తిరుగుతున్న ఒక పెద్ద బంగారు స్తంభం కనపడింది. దానిపైన బయటకు పొడుచుకు వచ్చిన 3 ముళ్ళ స్ఫుటంగా కనిపిస్తున్నాయి. సహస్ర సూర్యుల కాంతి ఆ స్తంభం నుంచి వెలువడుతున్నది.
ఒక్క నిమిషం మేడం. సృష్టి యొక్క మేడం కొంచెం అది నోరు ఎండుకుపోతుంది మేడం, మధ్యలో నీళ్ళు తాగుతుంటున్నప్పుడు. సృష్టి యొక్క ఆద్యంతాలు చూడగలిగిన ఒక్క స్థానంలో నేను ఆగిపోయాను. 2 దిక్కులు ఉత్తరం దక్షిణం తెల్లగా ఉన్నాయి. ఈ 2 దిక్కుల ప్రధాన లక్షణం సమృద్ధిగా ఉన్న మంచు. తూర్పు పడమర అంతా నీరే, నీరు తప్ప ఏమీ లేదు. బ్రహ్మాండం అంతా నీరు మంచు అనే 2 రూపాలను చూపిస్తున్నది. వెలుగు వస్తున్న దిశలో మరొక స్తంభం కనబడింది. తెల్లగా నీల ఛాయగా ఉంది. 3 ప్రముఖ గ్రహాల గుర్తులు దాని మీద చెక్కబడి ఉన్నాయి. పైన క్రింద ఉన్న గుర్తులు తెల్లగాను, మధ్యలోది ఎర్రగాను ఉన్నాయి. స్తంభం పైన మంట మండుతున్నది. దానికి వెనుక వైపుగా చీకటిగా ఉంది. విభిన్న జీవరాశుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. వెలుగు ఉన్న దిశలో భగవతి యొక్క సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆమె చుట్టూ అందమైన స్త్రీలు ఉన్నారు. భగవతిని పెద్ద ముక్కలు గల తెల్లని పక్షులు అనుసరిస్తున్నాయి. పెద్ద ముక్కులు అనుసరిస్తున్నాయి. మాత సైగలతో నాకు దిశానిర్దేశనం చేసింది. ఆమె ఆదేశానుసారం ఆ దిశకు వెళ్ళగా ఎత్తైన పర్వత పంక్తులు కనిపించాయి. ఆ పర్వత సానువులలో సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. పలువురు మహాత్ములు శివతత్వంతో మునిగి ఉండి పర్వతాలకు శోభను చేకూర్చారు. నిశ్శబ్దంగా వారికి అంజలి ఘటించి నా బ్రహ్మాండ యాత్ర కొనసాగించాను. పర్వతాలకు అవతలి వైపున విభిన్న దృశ్యం ప్రత్యక్షమైంది. ఒక మర్రి చెట్టు పైన చేస్తున్నాయి. దానికి కొన్ని గజాల దూరంలో పెద్ద సరస్సు ఉంది. దాని నిండా ఎర్రని కమలాలు, తెల్లని కలువలు కోకొల్లలుగా ఉన్నాయి. సరస్సు అంచున గణాది బృందము హాయిగా ఆటలాడుతున్నది. దెయ్యాలు భూతాలు నివసించే ప్రదేశాన్ని కూడా చూశాను. బయటకు వాళ్ళు మనుషుల్లాగే ఉన్నారు. వాళ్ళ తలలు మాత్రం పెద్దగా ఉన్నాయి. కొందరి నుదుటి పైన కొమ్ములున్నాయి. వివిధ ఆకృతులతో రూపాలతో సంచరిస్తున్న అనేక ఆత్మలను కూడా చూశాను. కొందరు ఎద్దుల రూపంలో, మరికొందరు దున్నపోతుల రూపంలో ఉన్నారు. నేను ఇంకా కొంత దూరంగా వెళ్ళినప్పుడు విశాలమైన ఇసుక భూమిని చూశాను. అక్కడ వేడి గాలులు వీస్తున్నాయి. అన్ని గోళాలు గాలిలో ఎగురుతున్నాయి. రకరకాల వింత జంతువులు అక్కడ అటు ఇటు తిరుగుతున్నాయి. కొన్ని జంతువులు మనుషుల శరీరాలు జంతువుల తలలతోనూ, కొన్ని జంతు శరీరాలు మనిషి తలలతో మరీ విచిత్రంగా ఉన్నాయి. అక్కడున్న తీవ్రమైన వేడి గాని, అగ్నిగోళాలు గాని వాటినేమీ ప్రభావితం చేయటం లేదు. వాటిలో కొన్ని అగ్నిగోళాలను ఉత్సాహంగా త్రాగుతున్నాయి. అకస్మాత్తుగా దట్టమైన పొగమంచు రావడంతో నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. అందుకని వెనక్కి తిరిగి వ్యతిరేక దిశలో ముందుకు వెళ్ళాను. ఒక పెద్ద జలాశయం సముద్రంలా ఉన్నది ఎదురుపడింది. పారదర్శకంగా ఉన్న ఆ నీటిని అడుగున చక్కటి ఉద్యానవనం ఉంది. విచిత్రమైన జలచరాలు అందులో ఈదుతున్నాయి. దూరం నుంచి అవి చేపలు, పాములు, ఆవులు, గుర్రాల వలె కనిపించాయి. మత్స్య వంశానికి చెందిన మగవారు, ఆడవారు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. వారికి మానవ శరీరాలు, చేప తలలు ఉన్నాయి. అదొక అద్భుత దృశ్యం. నీటిలో సమృద్ధిగా పెరుగుతున్న చెట్ల క్రింద వారు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి కొద్ది దూరంలో నాగుల నివాసాలు ఉన్నాయి. అవి ఎంతో వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. ఆ నాగులకు మనిషి తలలు ఉన్నాయి. వారి శరీరాల పైన ఆవరణాలు ఉన్నాయి. మానవులకు మాదిరిగానే వారికి సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఈ జల నివాసుల ప్రవర్తన వారి నాగరికత సంస్కృతిని ప్రతిఫలిస్తున్నది. వారు చిన్న బృందాలుగా ఒక కుటుంబంలాగా జీవిస్తున్నారు. ఇంతలో అడవి ఏనుగుల మంద అకస్మాత్తుగా రావటంతో వారి అస్తిత్వం ప్రమాదంలో పడింది. అనుకోకుండా ఏనుగులు రావటం వల్ల చేప తలల జీవులు తమ పిల్లలను భద్రంగా దాచిపెట్టి దాడికి సిద్ధమయ్యాయి. సంఘర్షణ రక్తసిక్తంగా జరిగింది.
ఇరు వర్గాల మధ్య భీషణ పోరాటం జరిగి ఆ ప్రదేశమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. సగం తినివేయబడిన ఏనుగున్న శవము బహుశా యుద్ధ కారణమై ఉంటుంది. యుద్ధాన్ని ఆపాలని పోరాడుతున్న ముఠాలకు ప్రేమ మైత్రి నిండిన భావతరంగాలను పంపాను. వారు నిశ్చల్యమైపోయారు. యుద్ధం ఆగిపోయింది. ద్వేషం శత్రుత్వం పోయి పశ్చాత్తాప భావాలు నెలకొన్నాయి. ఏనుగులు తమ నివాసాలకు మరలిపోయాయి. ఒక గాయపడిన ఏనుగు వెళ్ళలేక ఒక కొండ చిలువకు ఆహారమైపోయింది. ఏనుగును మిరింగటాన అది కదలలేక పడి ఉన్నది. అది సూచన జంతువులు ప్రతీకార భావంతో దానిపై దాడి చేసి ముక్కలుగా చీల్చివేశాయి. ప్రతీకారం తీర్చుకున్నాక అది శీఘ్రంగా అక్కడి నుంచి మరలిపోయాయి. ప్రకాశిస్తున్న ఒక బంగారు వన్నె శిల నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే అటువైపు వెళ్ళాను. వెలుగు వస్తున్న చోటుకు దగ్గర చేరగానే దూరం నుంచి శిలగా కనిపించింది. మెలికలు తిరిగిన కాంతిపథమని కనుగొన్నాను. ఆ దారిలో నడవటము మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళగా ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఒక సుందర దేవకన్య బంగారు కమలంలో కూర్చొని ఉంది. ఒక్కొక్క రేకు పైన దీపాలు వెలిగిస్తున్నది. ఆ దీపాల కాంతి నన్ను సమ్మోహనపరిచింది. జల ప్రవాహం మందగతిలో సాగుతున్నది. బహుశా ఇది సముద్రానికి మూలమై ఉండవచ్చు. ప్రతి చోట శాంతి నెలకొని ఉంది. జలచరాలు కూడా శాంతి సామరస్యాలను ప్రదర్శిస్తున్నాయి. బహు శిరస్సులు గల పెద్ద నాగము తన శరీరాన్ని పెంచి గుండ్రని వస్తువులా కనిపిస్తున్నది. నీట మునిగి ఉన్న ఆ అపురూప స్థలము బహు సుందరంగా ఉన్నది. అక్కడి వారు బయటకు మానవుల్లా కనిపిస్తున్నా వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా పురోగమించారు. మానవులు వీరిని దేవుళ్ళని దేవతలని పిలుస్తారు. మేధావులు కేవలం గ్రహాంతర వాసులని తీసి పారేస్తారు. వారు సంకల్ప శక్తి చేత కోరినదల్లా పొందగలరు. వారితో పోలిస్తే మానవుడు భౌతిక వస్తువుల కోసం ఎన్నో పాటలు పడవలసి వస్తుంది. మనం ఎంతో కాంక్షించే వస్తువు వారికి ఎందుకు కొరగానిది. వారు తమ ఇష్టానుసారము ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆ స్థితికి చేరుకోవాలంటే మానవుడు ఎంతో తపస్సు చేయవలసి ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రత్యేక నైపుణ్యము సాధించి సంకల్ప సిద్ధులు అవుతూ ఉంటారు. వారికి అసమాన శక్తి ప్రాప్తిస్తుంది. కానీ హేతువాదులు తమ ఆధ్యాత్మిక సాధనల మహాత్మ్యాన్ని గుర్తించరు. అటువంటి వైఖరి వలన వారు అభివృద్ధి చెందరు. నీటిపై సమానాంతరంగా ఉంచబడిన ఒక రాతిలోని తొర్ర నుంచి ఒక పెద్ద స్తంభాకార శిల పైకి లేచింది. దాని చుట్టూ అసంఖ్యాకమైన పద్మాలు ఉంచబడ్డాయి. ఆ రెండు శిలలపై జారి పడుతున్న నీరు లెక్కలేనన్ని అలలుగా ఎగిసి పడుతున్నది. ఆ అలల పైకి లేస్తున్నప్పుడు తేజమయ విన్యాసాలు చేస్తున్నాయి. ఆ జల ప్రవాహాల మధ్యలో ఒక సుందరమూర్తి దివ్యమైన కాంతిని కాంతి వలయంలో కనిపించాడు. ఆయనకు 4 చేతులున్నాయి. ఆయన ముఖంలో సముద్ర గాంభీర్యము సూర్య తేజము ప్రస్ఫుటమవుతున్నాయి. ఆయన శివుని అర్చించడం ఒక అపురూపమైన దృశ్యం. శివలింగానికి ఎదురుగా ఒక సుందర వనం ఉంది. పక్షుల కలరవాలు తోటను సంగీతమయ చేస్తున్నాయి. నెలవంక ఆకారంలో ఒక ఊయల తీగలతో చెట్లకు కట్టబడి ఉంది. విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి ఆభరణాలతో అలంకరించుకొని ఆ చలవురాతి ఊయల పైన కూర్చున్నది. గరుడ పక్షి అప్పుడప్పుడు ఉయ్యాలను ఊపుతున్నది. లక్ష్మి సంపదకు మాయకు ప్రతీక. ఈ దివ్య దృశ్యం నన్ను భూలోక వాసులకు దేవలోక వాసులతో పోల్చి చూసేందుకు పురికొల్పింది. దేవలోక వాసుల నివాసం నీటిలో ఉండగా మానవులు స్థిరమైన భూమి పైన జీవిస్తున్నారు.
దేవతలు పురోగతిలో పరాకాష్ఠను సాధించారు, స్వయం పోషకమయ్యారు. కానీ మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతుకుతున్నారు. క్షేమంగా జీవించటమే వారి ప్రధానమైన చింత. క్షేమంగా జీవించడమే వారి ప్రధానమైన చింత. అందుకోసం పూజలు పునస్కారాలు చేస్తారు. మన పూజలు ప్రార్థనలు మన సంక్షేమమే లక్ష్యంగా జరుగుతాయి. పైగా మానవులు చావు పుట్టుకల జీవన చక్రంలో పడి తిరుగుతుంటారు. దేవతలకి పరిమితులు లేవు. సమ్మోహితుడైన కొంతసేపు ఆ దివ్య దృశ్యాన్ని వీక్షించి అక్కడి నుంచి వెళ్ళాను. పెద్ద కెరటాలు తరచుగా సముద్ర తీరాన్ని తాకుతున్నాయి. నీరు తప్ప ఏమీ కనిపించడం లేదు. నేను అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఒక ప్రేలుడు సముద్రాన్ని కల్లోలపరిచింది. తర్వాత అలలు తగ్గిపోయి ఒక పర్వతం పైకి వచ్చింది. కాయుడైన ఒక మహాత్ముడు పొడవాటి గడ్డంతో తెల్లని జుట్టుతో దానిపైన కూర్చొని ఉన్నాడు. నన్ను చూడటంతో ఆయన శరీరం తీవ్రంగా కంపించసాగింది. ఆయన వెనుక దాగి ఉన్న ఒక పెద్ద జంతువు లేచి భయంకరంగా గర్జించింది. దాని నుంచి అగ్నిగోళాలు వెలువడ్డాయి. లావా మాదిరిగా అవి నేలపైన ప్రవహిస్తున్నాయి. ఏడి సెగలు గ్రక్కుతున్నాయి తప్ప వేడి సెగలు గ్రక్కుతున్నా నేనేమీ చలించలేదు. కొన్ని క్షణాల తర్వాత బాబా నాతో ఇలా అన్నాడు, నువ్వు భూలోకానికి చెందిన ప్రయాణికుడివి కాబట్టి నువ్వు ఈ రేఖ దాటి ముందుకు పోలేవు. నీకు భగవతి ఆశీస్సులు ఉన్నాయి. పైగా ప్రబుద్ధాత్మవు. అయినప్పటికీ ఈ సరిహద్దును దాటి పోకూడదు. నీవు వివిధ భావోద్వేగాలు అనుభవించావు. అందుకే ఈ ఆంక్ష. ఈ స్థలము సారస్వత ప్రదేశం, సాధ్వీమండల నివాసం. ఇది అందుకే ఆంక్ష. ఈ స్థలం సారస్వత ప్రదేశం, సాధ్వీమణలో నివాసం. ఇది దేవత్వ స్థాయి కంటే పైన ఉన్నది. ఎటువంటి అనురాగము ఇక్కడ కనిపించదు. యాత్రికుల ప్రవేశాన్ని అరికట్టడానికి కొన్ని శతాబ్దాలుగా నేను ఇక్కడ కాపలా ఉన్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ నిషిద్ధ ప్రాంతంలో ప్రవేశించలేరు. బుద్ధుడు మహావీరుడు ఇందులో ప్రవేశించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. రాముడు కృష్ణుడు భూమిపై అవతరించి సంసార బంధాల్లో చిక్కుకున్నారు. అప్పటి నుంచి నేనే పర్వతంపైనే కూర్చుని ఉన్నాను. నా సందిగ్ధ అవస్థ క్షణికమైనదే. ఆ మహాత్ముడు ఎదుట ఉండగానే నేను నా కారణ శరీర రూపం ధరించి జయప్రదంగా ఆ అగ్నిరేఖను దాటాను. శతాబ్దాలుగా అక్కడ కూర్చుని ఉన్న మహాత్ముడు నన్ను అలా గ్రుడ్లు అప్పగించి చూశాడు, కానీ అడ్డుపడలేదు. ఆ పర్వతానికి ఎదురుగా గుహలు ఉన్నాయి. తెల్ల దుస్తులు తెల్ల పూలు ధరించిన సాధు నన్ను చూసి వారి ముఖాలు అంటే అక్కడ ఆ పర్వతానికి ఎదురుగా గుహలు ఉన్నాయి. తెల్ల దుస్తులు తెల్ల పూలు ధరించిన సాధువులు అక్కడ నివాసం ఉంటున్నారు. వారి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. నన్ను చూసి ఏ మాత్రము కలవరపడలేదు, కానీ వారి కన్నులలో కొంత కుతూహలం కనబడింది. నేను వారి ప్రదేశాన్ని అన్వేషించాలనుకున్నాను. అదృష్టం కొద్దీ ఎవరు గమనించకుండా పర్యటించి అన్ని చూశాను. నేను తిరుగు ప్రయాణం ప్రారంభించబోతుండగా ఆ సాధ్వీ బృందం నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, మేము కోరేది శాశ్వతమైన ప్రేమ. ఆడవాళ్ళు ఉపేక్షించే సాధారణ ప్రేమ కాదు. నీవు మగవాడివి, మేము ఆడవాళ్ళము. ఈ భూమి స్త్రీలకు కేటాయించబడినది. ఇక్కడ మగవారు ఎవరు నీకు తెలియని
శరీరం ధరించినట్లే మేము కూడా భౌతిక రూపాల్లో ఉన్నాం. నీవు శరీరాన్ని ధరించినట్లే మేము కూడా ఈ భౌతిక రూపాల్లో ఉన్నాం. మా జీవితాలు శాశ్వతమైనవి. నీవు అలాంటి వాడవు కాదు. జనన మరణాలకు బద్ధుడవు. నీవు అలాంటి వాడవు కాదు. జనన మరణాలకు బద్ధుడవు. మేము అమరులము. భూమిపై నుంచి మానవుడెవడైనా వచ్చి శాశ్వత ప్రేమను చవి చూస్తాడని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు భౌతిక రూపంలో రాలేదు. నీవు భౌతికంగా ఇక్కడ ఉన్నప్పటికీ ఎవరు మేడం అది? ఈయనే మేడం, పైలట్ బాబా సూక్ష్మ రూపంలో వెళ్ళి ఇవన్నీ చూస్తున్నాడు. చూడండి మేడం, ఎంత అద్భుతంగా. ఎన్ని అసలు విష్ణు మహేశ్వర్లు వాళ్ళని కూడా చూసి వచ్చాడు అక్కడికి వెళ్ళి. నీకు అర్హత లేదు. నీ మాయా శరీరం మా శాశ్వత శరీరాలకు సాటి రాదు. నీ మూల భౌతిక రూపం హిమాలయాల్లో ఒక గుహలో పడి ఉందని మాకు తెలుసు. కాబట్టి నీవు నీ లోకానికి మరలి పొమ్మని వేడుకుంటున్నాం. వివిధ అంతరిక్ష వాసులకు వీడ్కోలు చెప్పి నేను భూలోకానికి తిరిగి వచ్చాను. టన్నుల కొద్దీ మంచుగడ్డల క్రింద పెట్టబడిన నా దేహాన్ని పరీక్షించడానికి వెళ్ళాను. ఆ శరీరం కుళ్ళిపోతున్న సూచనలు ఏవీ లేవు. చక్కగా తాజాగా ఉంది. అద్వైత శక్తులు నా భౌతిక రూపాన్ని చెడిపోకుండా కాపాడాయి. రాత్రిపూట హిమాలయ శిఖరాలు మంచుతో కప్పబడి వెండి కొండల్లా గర్వంగా తల ఎత్తుకొని చూస్తున్నాయి. ఆ నిశా సౌందర్యాన్ని వీక్షిస్తూ కొంతసేపు గడిపి తర్వాత బాగేశ్వర్కు బయలుదేరాను. బాగేశ్వర్ చేరగానే నా సూక్ష్మ శరీరాన్ని స్పర్శనీయమైన భౌతిక రూపంగా పునర్నిర్మించి హేమంత్ కృష్ణచంద్రగిరిని చూడ్డానికి వెళ్ళాను. నన్ను చూసి మొదట ఆయన ఆశ్చర్యపోయాడు. తర్వాత నవ్వుతూ నన్ను ఆహ్వానించి తన ప్రక్కన కూర్చోమన్నాడు. ఆ కూర్చొని ఇద్దరం తెల్లవారుజామున వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ప్రాతకాల స్నానాని కోసం నదికి వచ్చిన ప్రజలు నన్ను నది ఒడ్డును చూసి ఆశ్చర్యపోయారు. వారి ముఖాల్లో అపనమ్మకం కనబడుతున్నది. అయినప్పటికీ వారేమీ ప్రశ్నించకుండా నాకు ప్రణామాలు అర్పించారు. తమ పనులు ముగించుకొని వెళ్లారు. నా ఉనికి వారికి ఊహాతీతంగా దుర్గ్రాహ్యంగా ఉన్నది. ఎందుకంటే నన్ను పిండారి ప్రాంతంలో మంచుగడ్డల క్రింద పూడ్చిపెట్టారని అందరూ ఎరిగినది. పరిహార్ దంపతులు కూడా నన్ను చూడ్డానికి వచ్చారు. అధిక సంతోషంతో భావోద్వేగం చెందారు. నా రాకను తెలుసుకొని మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా ఎంతో సంతోషించారు. అయితే కొందరు శారీలాల్ షా, మాధవానంద జోషి మొదలైన వారు నా సమాధి సాఫల్యాన్ని సంశయించసాగారు. హేతువాదులైన వారు ప్రతికూలంగా ఆలోచించడం సహజం. ఆ రోజంతా ప్రజలు వచ్చి ప్రణామాలు అర్పిస్తూనే ఉన్నారు. సాయంకాలం నేను లేచి ప్రయాణం అవుతుంటే జన సమూహం ఉద్వేగంతో నన్ను వెళ్ళనివ్వలేదు. నేను త్రోసుకు వెళ్ళలేక అక్కడే కూర్చుని నా భౌతిక రూపాన్ని చాలించి అదృష్టమయ్యాను. ప్రజలు మొదట విస్మయంతో కలవరపడ్డారు. క్రమంగా సమాధానపడి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. నేను సూక్ష్మ రూపంలో మళ్ళీ గగన మార్గాన బయలుదేరాను. మధురదాసుల బాబాను దర్శించాలని నిశ్చయించాను. ఆయన కలిసి మా అంతరిక్ష అనుభవాలను, దేవతా దర్శనాలను గురించి మాట్లాడుకున్నాం. ఈలోగా హయతీ సింగ్ నా సమాధి గురించి పరీక్షించడానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలన జరిపి వెళ్ళాడు. మధురదాసు బాబా సమకాలిక సమస్యల గురించి చాలాసేపు మాట్లాడి తన బాధను వ్యక్తం చేశాడు. నేను అక్కడి నుంచి నేపాల్లో కఫ్తార్ బాబాను కలియడానికి వెళ్ళాను. ఆయన ఒక చెరువు గట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఆయనతో కొంతసేపు ముచ్చటించి అక్కడి నుంచి మా గురువు ఉండే గుహ వైపు వెళ్ళాను. కానీ గుహలో ఎవరూ లేరు. అక్కడ ఒక దివ్యమైన విచిత్రము దృగ్గోచరమైంది. ఆ ప్రదేశం అంతా కృష్ణమయంగా ఉన్నది. ఎక్కడ చూసినా ఆయన దివ్య రూపమే కనపడుతున్నది. రాళ్లల్లో, చెట్లల్లో, ఆకులలో, చివరికి
నది అలలలో కూడా ఆ ప్రభువే తాండవిస్తున్నాడు. ఎందుకో అకస్మాత్తుగా ఈ కృష్ణమాయ నా కళ్ళ ముందు నిలిచింది. దీని పరమార్థం ఏమై ఉంటుందని ఆలోచించసాగాను. శ్రీకృష్ణ భగవానుని వివిధ చిత్రాలు మా గురువు శరీరం పైన కూడా ప్రత్యక్షమయ్యాయి. నేనెరిగిన ఋషులు మునులు కూడా కృష్ణమాయగా కనిపిస్తున్నారు. నివ్వేడిపోయి అలా చూస్తుండగా మహావతార్ బాబాజీ అవతారు బాబా హరిబాబా అక్కడ ప్రత్యక్షమయ్యారు. రాధారమణుని మధుర మురళీగాన వినిపించి వాతావరణం సంగీతమయం అయిపోయింది. కృష్ణ భగవానులో విశ్వాసాన్ని దృఢపరుచుకొని మహాత్ముల దగ్గరకు నడిచాను. మహావతార్ బాబా నాతో ఇలా అన్నారు: బ్రహ్మాండంలో జరిగేదంతా కృష్ణునికి సంబంధించినదే. కృష్ణుడు సృష్టిలో విడదయ్యి రాని భాగం. ఆయన యోగి. మహాయోగి, యోగీశ్వరుడు. మనం స్వీకరించిన వివిధ యోగ ప్రక్రియలు ఆయన కల్పించినవే. మానవాళికి యోగ కళా నైపుణ్యాన్ని బోధించడానికి ఆయన భూమిపై మానవుడిగా అవతరించాడు. కృష్ణ భగవానుని వాస్తవ రూపం వ్యాస మహర్షి రచనలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆయన లీల మానుష విగ్రహుడు. ఆయన లీలలు అనంతం. సామాన్య మానవ లక్షణాలు కూడా ఆయన లీలా మానుష విగ్రహుడు. ఆయన లీల శ్రీకృష్ణ భగవానుని వివిధ చిత్రాలు మా గురువు వారి శరీరంపై బ్రహ్మాండంలో జరిగేదంతా కృష్ణునికి సంబంధించినది. కృష్ణుడు సృష్టిలో విడదీరాని భాగము. ఆయన యోగి, మహాయోగి, యోగేశ్వరుడు. మనం స్వీకరించిన వివిధ యోగ ప్రక్రియలు ఆయన కల్పించినవే. మానవాళికి యోగ కళా నైపుణ్యాన్ని బోధించడానికి ఆయన భూమిపై మానవుడుగా అవతరించాడు. కృష్ణ భగవానుని వాస్తవ రూపం వ్యాస మహర్షి రచనలో స్పష్టమవుతుంది. ఆయన లీల మానుష విగ్రహుడు. ఆయన లీలలు అనంతము. సామాన్య మానవ లక్షణాలు కూడా ఆయనలో వ్యక్తమవుతాయి. అవి చూసి కాసేపు నమ్మకము, కాసేపు అపనమ్మకానికి గురి కావద్దు. స్థిరమైన దృఢమైన విశ్వాసమేమి మేము నీకు మార్గాన్ని చూపగలదు, ప్రేరణ ఇవ్వగలదు. ఈ సత్యం పలుమార్లు నిరూపణ అయ్యింది. మన ప్రాచీన గాథలు కవుల కల్పనగా భావించి వాటిని అశ్రద్ధ చేయటం జరుగుతున్నది. సాహిత్యం సృష్టి, వినాశం అనే రెండు పాత్రలను పోషించగలదు. పాఠకుని మానసిక ప్రవృత్తిని బట్టి అతడు అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుతాడు. శ్రీకృష్ణుడు అన్ని యోగా విధానాల్లోనూ నేర్పరి. దేవతలకు కూడా ఆయన స్థాయికి చేరుకోలేరు. సృష్టికర్త నుంచి దాన్ని వేరు చేస్తే యోగ హృదయమే నశిస్తుంది. అందువలన శ్రీకృష్ణుని కవి కల్పనగా భావించక మానవ జాతికి దక్కిన వరప్రసాదంగా కానుకగా స్వీకరించాలి. సృష్టి కల్పన అనే ముసుగును కప్పుకున్నది ఒక భావం గాని వస్తువు గాని ముందు మన ఊహలోనే పుడుతుంది. తర్వాత అది కోరిన ఆకృతి ధరిస్తుంది. ప్రేమ వివిధ రూపాలలో భావనని ఆధారం చేసుకుంటుంది. అనురాగం, ఆలోచన, ధ్యానము, ఊహ అన్ని కల్పన నుంచే పుడుతున్నాయి. కాలక్రమేణా అది పక్వమై అనుభవంగా పరివర్తన చెందుతుంది. మాయా రూపాలన్నీ ఈ విధంగానే వెల్లడవుతాయి.
కృష్ణ భగవానుడు మాయా సృష్టికి సర్వోత్కృష్టమైన ఉదాహరణ. మనం మన మానవులము ఆయన మానవ పార్శ్వానికి ప్రతిబింబాలం. కాబట్టి ప్రాణులన్నింటిలోనూ కృష్ణ చైతన్యం వ్యాపించి ఉన్నది. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి కాబట్టి ఆయనను గుళ్ళో పూజలకి పరిమితం చేయరాదు. సమస్త ప్రాణికోట్లు ఆయనలోనే ఉన్నాయి. అన్ని రూపాలు ఆయనవి. ఆయన సర్వస్వరూపుడు. అన్ని రూపాల్లోనూ అందము, ఆకర్షణ ఆయనవే. ఈ ఆకర్షణ కాలక్రమేణా పరమ పదాన్ని చేర్చే పదం అవుతుంది. శ్రీకృష్ణుడే మన పదం, మన గమ్యం. లక్ష్య సాధనకు ఆయనే సహాయపడుతున్నాడు. మేడం, ఇప్పుడు అన్ని రూపాల్లోనూ శ్రీకృష్ణుడే అంటున్నారు కదా, మరి ఈ ప్రాణులు చంపేటప్పుడు ఏ అడ్డు వాళ్ళకి ఏ ఆటంకాలు కలగదు మేడం? అవి కేవలం ప్రాణులుగా చూసి వాళ్ళేమో చంపుతున్నారు అజ్ఞానంలో ఉండి. కానీ ఈయనేంటి మరి అంత చంపుతుంటే కూడా ఇంకా ఊరికే ఉండడం, వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా శిక్ష వాడే విధంగా. మేడం, యోగానికి కృష్ణుడు చేసిన సేవ అమోఘం, అసామాన్యం, అనితర సాధ్యమైనది. ఆయనను నాటక పాత్రధారిగా త్రోసి పారివేయటం సాధ్యం కాదు. నీవు శివుడంటే గాఢమైన భక్తి కలడదని, పరతత్వాలలో అభిరుచి, అద్వైత తత్వంలో గాఢమైన ఆసక్తి ఉన్నాయని నాకు తెలుసు. అయితే శివకేశవుల మధ్య భేదమేమీ లేదు. ఒకరు నీకు లక్ష్యమైతే మరొకరు భావం అవుతారు. పరమశివునిలో ప్రశాంతిని దర్శించగలం. అలాగే శ్రీకృష్ణులలో వివిధ లీల వినోదాలను చూడవచ్చు. రెండు లక్షణాలు విరుద్ధంగా ఉన్నప్పటికీ అద్వైతంలో అన్నీ కలిసిపోతాయి. లీలా వినోదాల నేపథ్యంలోనే ప్రశాంతి ప్రస్ఫుటం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవి పరస్పర సహాయకాలు. నీకు మా శుభాకాంక్షలు. యోగ ప్రక్రియను సులభ శైలిలో నీ తోటి వారిలో ప్రచారం చేయి. అక్కడి నుంచి నేను హిమాలయాలకు తిరిగి వచ్చాను. నేను నా భౌతిక రూపాన్ని ధరించి గండకీ నది పైన వంతెన ఉన్న చోటికి వెళ్ళాను. సూర్య నన్ను చూడగానే తన టీ కొట్టును వదిలి నా దగ్గరకు పరిగెత్తింది. దీర్ఘకాలం తర్వాత నన్ను చూడటం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆమె సుఖంగా, తృప్తిగా ఉన్నట్లు కనిపించింది. ఆవేశపూరిత స్వరంతో ఆమె ఇలా చెప్పసాగింది. నేను నా దుకాణం మూసివేసి నీతో కలిసి యాత్ర చేయాలని అభిలషిస్తున్నాను. నీవు సమాధిలోకి వెళ్ళినప్పటి నుంచి నీ కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాను. ఆవిడ నా కదలికలన్నీ గమనిస్తున్నదన్నమాట. నేను మాత్రం ఆవిడ సంగతి పట్టించుకోలేదు అనుకున్నాను. నాతో రావటానికి ఆమెకు అనుమతి ఇచ్చాను. అప్పుడు ఆవిడ దగ్గరలో ఉన్న ఒక గుహలోనికి వెళ్లి గాఢ సమాధిలో మునిగిపోయింది. కొంతసేపటి తర్వాత సూక్ష్మ దేహంతో గుహ బయటకు వచ్చింది. ఆమె స్థూల దేహం గుహలోనే ఉంది. దానికి ఏమీ హాని జరగకుండా